अच्छा। हाँ।
ఓకే అమ్మా, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాను. సో దీనికన్నా ముందు ఒక 2 వీడియోస్ అయిపోయినాయి. థర్డ్ వీడియో ఇది. సో దీనిలో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. 9x² given equation is 9x² minus 30x 9x² minus 30x plus 25 is equal to 0. ఓకే, ఇప్పుడు దీనికి ఏం కనుక్కోవాలంటే మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ చెప్పాలి. నేచర్ ఆఫ్ ది రూట్స్ చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీని డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. సో దీన్ని కంపేర్ చేస్తున్నాను. x² కోఎఫిషియంట్ a కాబట్టి 9 రాయండి. తర్వాత x కోఎఫిషియంట్ b కాబట్టి -30 రాయండి. తర్వాత c రాయండి. c ఈజ్ ఈక్వల్ టు 25. సో ఈ 3 వాల్యూస్ రాసిన తర్వాత డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే b² minus 4ac. b² అంటే -30² minus 4ac. 4ac అంటే 4 into 9 into 25. సో -30² అంటే 900 minus 425 is 100, 100 9s 900. సో 900 minus 900 ఎంత అంటే 0 వచ్చింది. అంటే డిస్క్రిమినెంట్ 0 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మీనింగ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. The roots are real and equal. The roots are real and equal. Okay, complete my question ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను. దీనిలో ఈ థర్డ్ క్వశ్చన్ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. గివెన్ ఈక్వేషన్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడంటే x² minus 12x plus 32 equal to 0. ఇప్పుడు దీనికి మనం వాల్యూస్ రాద్దాము. a is equal to 1, b is equal to -12, c is equal to 32. దీని కింద డిస్క్రిమినెంట్ డెల్టా వాల్యూ రాద్దాము. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² minus 4ac. b² minus 4ac అంటే -12² minus 4ac అంటే 4 into 1 into c అంటే 32. ఓకే, 12² అంటే 144 minus 432s లెక్కేయాలి. 432s అంటే 4 2s are 8, 4 3s are 12. సో 144 లో 128 సబ్స్ట్రాక్ట్ అయితే 14 లో 8 పోవాలి. 8 పోతే 6 వస్తుంది. తర్వాత ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ సో 16 మీన్స్ ఇట్స్ అ పాజిటివ్ వాల్యూ. అంటే డెల్టా వాల్యూ కనుక పాజిటివ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ద రూట్స్ ఆర్ రియల్ and different. The roots are real and different. Next fourth question చేస్తున్నాను. ఫోర్త్ క్వశ్చన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 2x² minus 7x plus 10 is equal to 0.
ఓకే, దీనిలో ఏం చేస్తారంటే స్మాల్ ఏ వాల్యూ రాయండి. స్మాల్ ఏ వాల్యూ 2, స్మాల్ ఏ వాల్యూ 2, స్మాల్ బి వాల్యూ -7, స్మాల్ సి వాల్యూ 10, ఏబిసి వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే డెల్టా వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² - 4ac. b² అంటే -7² -4 ఇంటూ ఏసీ అంటే 2 ఇంటూ 10. సో -7² అంటే 49, -42 is 80. అంటే అట్మోస్ట్ ఇది మోస్ట్లీ ఇది నెగిటివ్ వచ్చేసింది అమ్మా. ఇది అంటే -21 అట్లా వచ్చింది. 31 వచ్చింది. 31 వచ్చింది అంటే నెగిటివ్ వచ్చిందంటే డెల్టా నెగిటివ్ వచ్చింది. దాని అర్థం ఏంటి? ద రూట్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్. ద రూట్స్ ఆర్, ఇవన్నీ వన్ లైన్ ఆన్సర్సే. ద రూట్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్. ఓకే, ఇక్కడతోటి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ చేద్దాం. రోమన్ 1 ఫోర్త్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ax² + bx + c, if alpha comma beta are roots of ax² plus bx plus c is equal to 0, then find the values of the following. Then find the values of the values of the following. Values of the following in terms of a comma b comma c. First one కూడా క్వశ్చనే కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. 1/α plus 1/β. 1/α plus 1/β. Second one 1/α² plus 1/β². Third one alpha power 4 beta power 7. Alpha power 4 beta power 7 plus alpha power 7 beta power 4. Fourth one alpha by beta by alpha whole square. Fifth one alpha square plus beta square divided by alpha power -2 plus beta power -2. Alpha power -2 plus beta power -2. ఓకే, ఈ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చెప్పాలి. ఓకే, సొల్యూషన్ అని రాయండి. ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఆల్ఫా బీటాలు రూట్స్ అని చెప్తారు కాబట్టి మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను. సిన్స్ ఆల్ఫా కామా బీటా ఆర్ roots of quadratic equation ax² plus bx plus c is equal to 0.
ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇవి ఫార్ములాస్ లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. తర్వాత మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇంకా అవకాశాన్ని బట్టి ఇంకా ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఇవి కూడా రాయండి, పర్లేదు. బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఇవి ముందుగానే రాసి పెట్టేసుకుంటే తర్వాత దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు వీటిని ఉపయోగించుకుని. ఈ ఫార్ములాస్ మీకు వచ్చేసి ఉండాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇది 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. సో ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఎల్సిఎం. ఈ ఎల్సిఎంలో బీటా ఇక్కడికి వచ్చేస్తే ఆల్ఫా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ బీటా ఇంటూ 1 బీటా అయింది, ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా అయింది. బీటా ప్లస్ ఆల్ఫా అంటే ఎంత మనకి? బీటా ప్లస్ ఆల్ఫా అంటే మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఆల్ఫా ఇంటూ బీటా అంటేనేమో సి బై ఏ. సో ఏ క్యాన్సిల్ అయితే ఫస్ట్ బిట్ ఆన్సర్ వచ్చేసిందమ్మా మైనస్ బి బై సి. మైనస్ బి బై సి. సెకండ్ బిట్ ఆన్సర్ చేస్తున్నాను. సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడంటే 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ కనుక్కోమన్నాడు. 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. 1 బై ఆల్ఫా స్క్వేర్ 1 బై బీటా స్క్వేర్ కి ఎల్సిఎం ఎంత అంటే ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ఎల్సిఎం. ఇక్కడేమో బీటా స్క్వేర్ వస్తుంది, ఇక్కడేమో ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఈ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఏమని రాయొచ్చు అంటే ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ కాబట్టి సి బై ఏ హోల్ స్క్వేర్. న్యూమరేటర్లోనేమో బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ద ఆన్సర్ ఈజ్ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఈ సికి స్క్వేర్ అప్లై అవుతుంది సి స్క్వేర్. ఇది ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, చేస్తున్నాను. ఆల్ఫా పవర్ 4 ఇంటూ బీటా పవర్ 7 ప్లస్ ఆల్ఫా పవర్ 7 ఇంటూ బీటా పవర్ 4. సో రెండిట్లో నేను ఏం కామన్ తీస్తున్నానంటే ఆల్ఫా పవర్ 4 అండ్ బీటా పవర్ 4 కామన్ తీసాను. అప్పుడు ఇక్కడ నాకు బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ అని వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమన్నా రాయొచ్చు అంటే ఆల్ఫా ఇంటూ బీటా హోల్ పవర్ 4 అని రాసుకున్నామా. ఇక్కడ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటే ఏం రాస్తారంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకి, అది రాసేద్దాం. ఓకేనా, 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ రాసేస్తున్నాను. 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. దేనికి ఫార్ములా ఇది? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఇదెంత వస్తుంది? ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ కాబట్టి సి పవర్ 4 బై ఏ పవర్ 4 ఇంటూ 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. సో రెండు కూడా మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ బి కామన్ తీయచ్చు మనం. బి బయటకు వచ్చేస్తే బి ఇంటూ సి పవర్ 4 బై ఏ పవర్ 7 ఇంటూ ఇక్కడ బి కామన్ తీసాను కాబట్టి 3ac మైనస్ బి స్క్వేర్. సో ఇది ఆన్సర్ మనకి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. ఆల్ఫా బై బీటా మైనస్
బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. ఓకే, దీనిలో లోపల ఏం చేస్తారంటే లోపల ఎల్సిఎం చేసేయండి. దీనికి లోపల ఎల్సిఎం చేసేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ఎల్సిఎం దీని మొత్తానికి ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ అండ్ ఈ హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, మనకు తెలిసిందే. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ. ఆల్ఫా మైనస్ బీటా అంటే బి స్క్వేర్ మైనస్ 4ac అండర్ స్క్వేర్ రూట్ బై మోడ్ ఏ. మోడ్ ఏ పెట్టండి, ఏ పెట్టండి పర్లేదు ఏదో ఒకటి, హోల్ డివైడెడ్ బై సి బై ఏ అండ్ హోల్ స్క్వేర్ రాయండి. ఏమేం క్యాన్సిల్ అవుతాయి, ఏ క్యాన్సిల్ అవుతాయి. ఈ హోల్ స్క్వేర్ ఇచ్చేయండి అమ్మా. హోల్ స్క్వేర్ వచ్చేసి ఇది బి స్క్వేర్ అవుతుంది. బి స్క్వేర్ ఈ స్క్వేర్ రూట్ పోద్ది, స్క్వేర్ రూట్ పోతే బి స్క్వేర్ మైనస్ 4ac ఏ కిందకు వచ్చేస్తుంది. ఏ కిందకు వచ్చేస్తే ఏ స్క్వేర్ సి స్క్వేర్ అయింది. ఏ స్క్వేర్ సి స్క్వేర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ ఏం చేయమంటున్నాడంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా పవర్ -2 బీటా పవర్ -2, ఆల్ఫా పవర్ -2 ప్లస్ బీటా పవర్ -2. ఇది కనుక్కోవాలి. వెరీ సింప్లెస్ట్ క్వశ్చన్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇట్లా రాయండి. ఈ పవర్ లో -2 అంటే ఏం రాసుకుంటారు, పవర్ లో -2 అంటే డివైడెడ్ బై -2 రాసుకోవాలి. పవర్ లో మైనస్ అంటే అర్థం ఏంటంటే 1 బై ఆల్ఫా స్క్వేర్ అనమాట. అది 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా పవర్ -2 అంటే 1 బై బీటా స్క్వేర్. ఓకే, న్యూమరేటర్ సేమ్ టు సేమ్ అలాగే రాయండి. న్యూమరేటర్ సేమ్ టు సేమ్ అలాగే రాసి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఇక్కడ ఎల్సిఎం ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్, ఇక్కడేమో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతాయి అంటే ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. ఈ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ పైకి వెళ్ళిపోద్దమ్మా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇట్లా పైకి వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే నథింగ్ బట్ సి బై ఏ హోల్ స్క్వేర్, ఎందుకంటే ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ కాబట్టి. సో ఎంత అయింది, ఇది సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇచ్చేస్తారు. రైట్, ఇక్కడతోటి ఈ 4th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చేద్దాం. సో ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రీప్లే పెట్టి చూడండి, ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఇంకా అర్థం కాకపోతే కాంటాక్ట్ చేయండి, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m ఫర్ విచ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యావ్ ఈక్వల్ రూట్స్. ఫైండ్ ద values of m for which the following find the values of m for which the following equations have equal roots. Okay, equal roots. So దీనిలో ఫస్ట్ వన్
x square minus 15, x square minus 15 minus m into 2x minus 8, m into 2x minus 8 is equal to 0. And the second one, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసి తర్వాత సెకండ్ వన్కి వెళ్దాం మనం దీనిలో. ఓకేనా? ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయంటే దీనిలో దగ్గరగా ఒక 6 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, హ్యావ్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఫస్ట్ ఇలా ప్రొసీడ్ అవ్వండి. గివెన్ ఈక్వేషన్, మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసినా పర్లేదు, ఈక్వేషన్ అని రాసినా పర్లేదు, ఏం కాదు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 minus m into 2x minus 8, m into 2x minus 8 is equal to 0. ఓకే, ఏం చేస్తారంటే ఈ m తో దీన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ m into 2x మైనస్ 2mx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m into 8m is equal to 0. ఇక్కడ రీఆర్డర్ చేద్దాం. రీఆర్డర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, తర్వాత ఎక్స్ టర్మ్స్ ఉంటాయి, తర్వాత కాన్స్టెంట్లు రాయాలి. కాన్స్టెంట్ అంటే 8m మైనస్ 15, వీటిల్ని మనం కాన్స్టెంట్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏబిసిలు రాద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అని పిలవండి, దట్ ఈస్ 1. ఎక్స్ కోఎఫిషియంట్ ని బి అని పిలవండి, దట్ ఈస్ మైనస్ 2m. కాన్స్టెంట్ ని సి అని పిలుస్తున్నాము, 8m మైనస్ 15. ఓకే, ఈ వాల్యూస్ రాసిన తర్వాత సిన్స్ రూట్స్ ఆర్ ఈక్వల్, ఏమన్నాడు, రూట్స్ ఆర్ ఈక్వల్. రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే అర్థం ఏంటండి, మనకి డెల్టా ఈక్వల్ టు 0. డెల్టా ఈక్వల్ టు 0 అంటే డెల్టా అంటే ఏంటి, ఫార్ములా బి స్క్వేర్ మైనస్ 4ac డెల్టా అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 0. బి స్క్వేర్ అంటే ఎంత, మైనస్ 2m హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి బి అంటే ఎంత ఉందో, తర్వాత మైనస్ 4, ఏ అంటే 1, సి అంటే 8m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే ఎంత వస్తుంది మనకి, 4m స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ 8m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఓవరాల్ గా మనం ఇక్కడ ఈ 4ని మనం తీసేయచ్చు. ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 4 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే మిగులుతుందో దాన్ని మనం సింప్లిఫికేషన్ చేయాలి. అంటే m స్క్వేర్, ఈ మైనస్ లోపలికి వెళ్ళిపోతే మైనస్ 8m మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో 15లో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో m వాల్యూస్ ఎలా కనుక్కోవాలో ఆల్రెడీ మీకు నేర్పించాను. సో m ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 8. ఇంకెమ్ రాయకూడదు ఇక్కడ మీరు. ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే మైనస్ 8 స్క్వేర్ మైనస్ 4ac. 4ac అంటే 4 into 1 into 15. 4ac by 2a. 2a అంటే 2 into 1. సో అంటే ఎంత వస్తుంది, ఇది కూడా 1 లైన్ ఆన్సర్ అనమాట. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64, తర్వాత 4 15s are 60 మైనస్ 60 డివైడెడ్ బై 2. సో m ఈజ్ ఈక్వల్ టు 8/2 అంటే 8 ప్లస్ ఆర్ మైనస్ 64లో 6 పోతే √4, √4/2. √4 అంటే 2 వచ్చిందమ్మా. 8 ప్లస్ ఆర్ మైనస్ 2/2, 8 ప్లస్ 2 అంటే 10/2, తర్వాత 8 మైనస్ 2 అంటే 6/2, 10/2 అంటే 5, 6/2 అంటే 3. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాం. Second one, m plus 1 into x square
m plus 1 into x square plus 2 of m plus 3 into x, 2 of m plus 3 into x plus m plus 8 is equal to 0. ఓకే, సో దీనికి మనం సొల్యూషన్ రాద్దాము. సో ఇది ఆల్రెడీ క్లియర్గా వాడే నీట్గా అడ్జస్ట్మెంట్ చేసి పెట్టాడు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నీట్గా అది ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్ ఇట్లా నీట్గా ఉంది క్లియర్గా. కాబట్టి మనం దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం గివెన్ ఈక్వేషన్ తీసేసుకుని సింప్లిఫై చేసి సరిపోతుంది. సో గివెన్ ఫస్ట్ స్టెప్ రాయండి. గివెన్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నా పర్లా, ఈక్వేషన్ అన్నా పర్లేదు. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ m plus 1 into x square plus 2 of m plus 3 into x plus m plus 8 is equal to 0. ఇప్పుడు దీని నుంచి మనం ఏబిసిలు రాద్దాము. సో a is equal to m plus 1 and b is equal to 2 of m plus 3, c is equal to m plus 8. C is equal to m plus 8. Since ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే మనకి since the roots are equal, since the roots are equal అన్నాడు కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఎందుకంటే డెల్టా అంటే b స్క్వేర్ మైనస్ 4ac కాబట్టి b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. b స్క్వేర్ అంటే 2 of m plus 3 whole square minus 4a అంటే m plus 1, c అంటే m plus 8 is equal to 0. సో 2 స్క్వేర్ అంటే 4, 4 of m plus 3 whole square minus 4 of m plus 1 into m plus 8 is equal to 0. ఓవరాల్ గా ఇక్కడ మనకి ఈ 4 తీసేయచ్చు. ఓవరాల్ గా క్యాన్సిల్ అయిపోతుంది, కామన్ వచ్చి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది తీసేస్తే ఇక్కడ మనకి మిగిలే దాన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం. దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేస్తే m స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab అంటే 6m మైనస్ m ఇంటూ m స్క్వేర్ 8 ప్లస్ 1 9m అవుతుంది. ఇది మైనస్ 9m అండ్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ అగైన్ m స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవచ్చు, విడిగా చేసుకుని చెక్ చేసుకోవచ్చు. m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 8 అంటే ఇక్కడ నేను చేస్తాను. m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 8 అంటే ఈ పార్ట్ మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తున్నాను. m ఇంటూ m స్క్వేర్ ప్లస్ m ఇంటూ 8m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 8 ఇంటూ 1 8. ఇది 9m అయింది, అది రాశాను ఇక్కడ. ఓకే, m స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ 9 మైనస్ 8 అంటే 1 వస్తుంది. 6m మైనస్ 9m అంటే మైనస్ 3m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దిస్ ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3m. దిస్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు 1/3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చెప్తున్నాను. మీరు నోట్స్ రాసుకోవాలంటే ఏం చేస్తారంటే వీడియోని స్టాప్ చేయండి, వీడియోని స్టాప్ చేసి నోట్ చేసుకోండి. ఆ తర్వాత నిదానంగా ప్లే చేస్తూ చూసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ m plus 3 into x plus m plus 6
plus m plus 6 is equal to 0. m plus 6 equal to 0. ఇది కూడా నీట్గా ఆర్గనైజ్ చేయబడింది ఈక్వేషన్. కాబట్టి సొల్యూషన్ ఏం రాస్తారంటే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఈస్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x square plus m plus 3 into x plus m plus 6 is equal to 0. So first a రాయండి దీనిలో a is equal to 1, b is equal to m plus 3 and c is equal to m plus 6. m plus 6 ఇలా వచ్చాయి. And given equation ఏంటి మనకి since the roots are ఈక్వల్ అన్నాడు క్వశ్చన్ లో. సిన్స్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే దాని అర్థం ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అని. డెల్టా అంటే మనకి ఫార్ములా ఏంటంటే b² - 4ac ఈక్వల్ టు 0 అని. b² - 4ac ఈక్వల్ టు 0. ఇక్కడ b అంటే ఎంత m plus 3, a అంటే 1, c అంటే m plus 6. ఫస్ట్ మనకి b² కాబట్టి m plus 3 whole square minus 4 into a అంటే 1, c అంటే m plus 6 is equal to 0. m plus 3 whole square అంటే m square plus 9 plus 6m minus 4 into m minus 4m minus 6 4s are 24 is equal to 0. అంటే m square 6m minus 4m అంటే plus 2m, 9 minus 24 అంటే minus 15 is equal to 0. ఓకే, ఇట్లా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావడం జరిగింది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేయొచ్చు. -15 విడగొడితే 3 5s రాసుకుంటే సరిపోతుంది. +5 -3 పెట్టుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం రాస్తారంటే m² minus 3m plus 5m minus 15 is equal to 0. m కామన్ తీస్తున్నాను. m కామన్ తీస్తే m minus 3 plus 5 కామన్ తీస్తే m minus 3 is equal to 0. అంటే దీని నుంచి ఏమొస్తుందంటే m minus 3 into m plus 5 is equal to 0. So which implies that m minus 3 equal to 0 or m minus 3 is equal to 0 or m plus 5 is equal to 0. అంటే దీని నుంచి ఏమొస్తుందంటే m is equal to 3 వస్తుంది or m is equal to -5. ఓకే, ఇలా వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇది థర్డ్ క్వశ్చన్ అమ్మా. ఫోర్త్ క్వశ్చన్. Fourth question, 3m plus 1 into x square. 3m plus 1 into x square plus 2 of m plus 1 into x plus m is equal to 0. ఇలా ఇచ్చాడు. సో ఇది కూడా ఆర్గనైజ్ చేయబడింది, కంప్లీట్ గా వెల్ డిఫైన్డ్ గా ఉంది. అంటే వెల్ డిఫైన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ x² కోఎఫిషియంట్, x టర్మ్, కాన్స్టెంట్ ఇట్లా సపరేట్ చేసి ఇచ్చాడు. సో సొల్యూషన్ అని రాయండి. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3m plus 1 into x square plus 2 of m plus 1 into x plus m is equal to 0. So a is equal to 3m plus 1, b is equal to 2 of m plus 1
C is equal to M. సో నెక్స్ట్ స్టెప్ రాయండి అమ్మా, యాజ్ మనం అంతకు ముందు రాసినట్టుగానే రాయండి. సిన్స్ the roots are equal, since the roots are equal. రూట్స్ ఎప్పుడు ఈక్వల్ అని చెప్తాం మనం? డిస్క్రిమినెంట్ డెల్టా వాల్యూ 0 అయినప్పుడు రూట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పడం జరుగుతుంది. రూట్స్ ఆర్ డెల్టా ఈక్వల్ టు 0. ఇప్పుడు రూట్స్ 0 అయిపోయినాయి కాబట్టి దాని అర్థం ఏంటంటే b² మైనస్ 4ac is equal to 0. b² minus 4ac equal to 0. b అంటే 2 of m plus 1, a అంటే 3m plus 1, c అంటే m. ఈ వాల్యూస్ ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 of m plus 1 whole square, b² ఉంది కాబట్టి మైనస్ 4, a అంటే 3m plus 1, c అంటే m is equal to 0. 2 ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 2 ని స్క్వేర్ చేస్తే 4 into m plus 1 whole square minus 4m of 3m plus 1. 4m of 3m plus 1 is equal to 0. సో ఇక్కడ 4 క్యాన్సిల్. దీని హోల్ స్క్వేర్ ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాను. ఎక్స్పాన్షన్ చేస్తుంటే m² plus 2m plus 1 minus m into 3m అంటే minus 3m² minus m into 1 అంటే minus m is equal to 0. m² minus 3m² అంటే m² minus 3m² అంటే దాని అర్థం ఏంటంటే minus 2m² వస్తుంది. ఇది పెద్దది కాబట్టి మైనస్ గుర్తు వస్తుంది. minus 2m². 2m minus m అంటే ప్లస్ m ప్లస్ 1 is equal to 0. ఓకే, మైనస్లు తీసేద్దాం. మైనస్లు తీసేస్తే 2m² minus m minus 1 is equal to 0. సో కాన్స్టెంట్ క్వాడ్రాటిక్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేసుకుంటే -2. -2ని విడగొట్టేద్దాం. 2 1s, ఇది మైనస్, ఇది ప్లస్ పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు కామన్ తీద్దాం. 2m² minus 2m plus m minus 1 equal to 0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ లో నేను 2 కామన్ తీస్తున్నాను. 2m కామన్ తీస్తున్నాను. 2m కామన్ తీస్తే ఇక్కడ m వస్తుంది, ఇక్కడ -1, అండ్ ఇక్కడ +1 కామన్ తీసుకుంటే m minus 1 is equal to 0. సో రెండిట్లో m minus 1 అగైన్ కామన్ వస్తుంది. m minus 1 తర్వాత ఫస్ట్ బ్రాకెట్ దగ్గర ఉన్న 2m తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్న +1 వస్తాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఫస్ట్ బ్రాకెట్ అన్నా 0 అవ్వాలి, లేకపోతే ఈ సెకండ్ బ్రాకెట్ అన్నా 0 అవ్వాలి. దీని నుంచి ఏమొస్తుందంటే m is equal to 1 or 2m is equal to -1. +1 is equal to అవతలకి వెళ్తే -1. m is equal to -1/2. m is equal to -1/2. ఓకే, ఇక్కడ వరకు చెక్ చేసుకోండి క్వశ్చన్స్ ఈరోజు క్లాస్కి. ఇంకా నేను స్టాప్ చేస్తున్నాను.